హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ పార్ట్‌నైతే ఎవరు స్కిప్ చేయొద్దు. వినడానికే ట్రై చేయండి. ఎందుకంటే నేను రీడింగ్ కోసం మాట్లాడాలి అనుకుంటున్నాను. ఆఫ్‌కోర్స్ ఇదేంటంటే మీరు రెగ్యులర్‌గా చూసే టైప్ రీడింగ్ లాగే అనిపించొచ్చు. కాకపోతే ఈరోజు రీడింగ్ అయితే డిఫరెంట్. అది ఏ వేలో అంటే ఇది మీరు పిక్ ఏ కార్డ్ రీడింగ్ లాగైనా చూడొచ్చు. లేకపోతే ఫుల్ రీడింగ్ కూడా చూడొచ్చు. ఎందుకు అంటే ఈరోజు రీడింగ్ అనేది ఏ బేసిస్‌లో నేను చేస్తున్నానంటే ఇప్పుడు మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉండొచ్చు. ఆర్ ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. జనరల్‌గా మీలో చాలా మందికేంటంటే ఒకటే దారి ఉన్నట్టుగా అనిపిస్తది. కానీ కొంతమందికి మాత్రం అంటే లేదు ఇది కాకుండా మనం ఇలా కూడా చేయొచ్చు. ఇది కూడా ఒక పాసిబిలిటీ ఉంది అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఇదే విధంగా ఉంటది. ఇదే విధంగా చెయ్యాలి అని కాకుండా ఇప్పుడు అది ఒకటి పాజిటివ్ అవ్వచ్చు. ఇంకొకటి నెగెటివ్ అవ్వచ్చు. ఆర్ ఒకటి మీరు సరెండర్ అవ్వడం అవ్వచ్చు. ఆర్ ఆ సిట్యుయేషన్‌కి స్టాండ్ తీసుకోవడం అవ్వచ్చు. ఇలా అంటే ఒక సిట్యుయేషన్‌లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. అందరికీ కాకపోయినా అట్‌లీస్ట్ కొంతమందికుంటాయి. సో, ఇఫ్ మీరేంటంటే ఇలా మీకున్న 2 ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఏమవుతుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఔట్‌కమే కాదు, మీరు అసలు ఏం ఫేస్ చేస్తారు అనేది కూడా మీకు తెలియడం ఇంపార్టెంట్ కాబట్టి, నేను ఈరోజు ఏంటంటే ఈ బేసిస్‌లో రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఆఫ్‌కోర్స్ మీకేంటంటే ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఉంటది కాబట్టి, సో, ఫస్ట్ ఆప్షన్ అయితే ఏంటి? సెకండ్ ఆప్షన్ అయితే ఏంటి? అసలు ఆ ఫస్ట్ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ ఏంటి? అంటే సిట్యుయేషన్ ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. కానీ కార్డ్స్ ప్రకారం అసలు మీకున్న ఆప్షన్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. ఆ బేసిస్‌లో ఆ ఆప్షన్‌ని మీరు చూజ్ చేసుకుంటే ఏమవుతుంది అనే దాని కోసం కూడా నేను డిస్కస్ చేస్తాను. అందుకే రీడింగ్ ఏంటంటే మొత్తం చూడాలి అనుకున్న వాళ్ళు చూడొచ్చు. లేదు కార్డ్స్ ప్రకారం మీకు ఏదైనా ర్యాండమ్‌గా పిక్ చేసుకోవాలి అనిపించినా మీ ఇష్టమే. సో, ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆఫ్‌కోర్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను డిఫరెంట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పరిస్థితికి మీరు ఏ దారిలో వెళ్తే ఏమవుతుంది? సో, ఇలా రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మేబీ మీకు రకరకాల దారులుండొచ్చు. కొంతమందికైతే ఒకటే దారి ఉంటదని నేను అనుకోను. కాకపోతే నేను ఒక జనరల్ బేసిస్‌లో రీడింగ్ చేస్తున్నాను కాబట్టి 2 దారుల కోసం మాత్రమే ఈరోజు రీడింగ్ చేస్తున్నాను. సో, మీకు రెజోనేట్ అయిన వరకు తీసుకోండి. లేనిది విడిచిపెట్టేయొచ్చు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, నేనైతే మీకున్న ఫస్ట్ ఆప్షన్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ కూడా ఎలా ఏంటి అనేదైతే చూద్దాం. సో, హలో పైల్ 1. యాక్చువల్‌గా ఈ రీడింగ్ ఏంటంటే పైల్ 1, పైల్ 2 అనే దానికంటే కూడా ఆప్షన్ 1, ఆప్షన్ 2 అండి. అంటే మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌కి 2 ఆప్షన్స్ ఉంటే ఇది ఫస్ట్ ఆప్షను. ఇంకొకటి సెకండ్ ఆప్షను. ఆఫ్‌కోర్స్ ఇది ఏ టైప్ ఆప్షన్ అనేది కూడా నేను చెప్తాను. మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం మీరు తీసేసుకోవచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ రీడింగ్. సో, జనరల్ రీడింగ్ ఏంటంటే చూసే ప్రతి వాళ్ళకి అవ్వాలి అని ఏం లేదు. కార్డ్స్ మీ ఎనర్జీ పిక్ చేసుకుంటే మీకు రెజోనేట్ అవుతుంది. లేకపోతే లేదు. ఈవెన్ కొన్ని సార్లు మీ సిట్యుయేషన్స్‌కి దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నా స్టిల్ మీ సిట్యుయేషన్‌తో మీరు కంపేర్ చేసుకుంటున్నప్పుడు రియాలిటీకి ఎంత దగ్గరగా రీడింగ్ ఉందో కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండడం అనేది ఇంపార్టెంట్. మరి అలా చూసినట్టయితే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఆర్ మీ సిట్యుయేషన్‌కి మీకున్న ఫస్ట్ ఆప్షన్ ఏంటి అనేది నేను మాట్లాడతాను. సో, ఆ ప్రకారం మీరు రీడింగ్ మొత్తం చూడాలా వద్దా అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. లేకపోతే సెకండ్ దాన్ని డైరెక్ట్‌గా పిక్ చేసుకుంటారు. ఇది కూడా మీకు రెజోనేట్ అవుతుంది అనుకుంటే సెకండ్‌ది కూడా మీరు చూడాలి అనుకున్నా చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇదేంటంటే పిక్ ఎ కార్డ్ టైప్ రీడింగ్ అయితే కాదండి. మీ సిట్యుయేషన్‌కి మీకు మేబీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండొచ్చు. కానీ జనరల్ రీడింగ్ బేసిస్‌లో నేను చేస్తున్నాను కాబట్టి 2 ఆప్షన్స్ వరకే కార్డ్స్ అయితే డ్రా చేశాను. సో, చూద్దాం.
మరి ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్‌లో మీరు ఒక ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారండి. డెఫినెట్‌గా మీరు ఏదో సిట్యుయేషన్‌లో ఉన్నారనే చెప్పాలి. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లోనే మీరేంటంటే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఆర్ ఫైట్ చేయాలి అనుకుంటున్నారు. కాకపోతే మీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా అనేది లేదు. సో, బేసిక్‌గా కొంచెం స్టక్ అయినట్టుగా ఉన్నప్పటికీ కూడా మీ కాలిక్యులేషన్స్ మీకున్నాయి. సో, మీరేంటంటే అంత ఇన్నోసెంట్ ఆర్ ఇమ్మెచ్యూర్ టైపు కాదు. అలా అని చెప్పి మరీ సెన్సిటివ్, వీక్ హార్టెడ్ కూడా కాదు. స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ టైప్ అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ అందరూ కాకపోయినా కొంతమందైతే ఆ విధంగానే ఉంటారు. అట్‌లీస్ట్ వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళేంటంటే అలా చేంజ్ అయిపోయి కూడా ఉండొచ్చు. అందరూ ఫస్ట్ నుంచే స్ట్రాంగ్‌గా ఉంటారని నేను అనుకోను కానీ, బట్ సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళని స్ట్రాంగ్ చేస్తాయి. అలాగే మేబీ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని బాగా టెస్ట్ చేయడం వల్ల మీరు స్ట్రాంగ్ అయిపోయి ఉండొచ్చు. అందుకే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో గివ్ అప్ చేయకూడదు. స్టాండ్ తీసుకోవాలి. మనం అబ్జర్వ్ చేయాల్సింది చాలా ఉంది. సో, వన్స్ మనకి ఈ సిట్యుయేషన్ మీద క్లారిటీ వస్తేనే మనం ఏదైనా చేయగలం. ఆర్ మన కన్వీనియన్స్‌కి మనం చేంజ్ చేసుకోగలం అని ఇలా ఇదొక ఆప్షన్ అండి. మీలో కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉండొచ్చు. మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్‌కి. ఆఫ్‌కోర్స్ ఈ విషయంలోనేంటంటే మీరు వేరే వ్యక్తుల మాటలు కూడా వినే ప్రయత్నం చేయొచ్చు. అలా అని చెప్పి వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వాలి అని మీరేమి అనుకోవట్లేదు. జస్ట్ వాళ్ళ ఒపీనియన్ ఆర్ వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా ఏంటో తెలుసుకోవాలి అనే వేలో మేబీ మీ ఆలోచనలు ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ సర్వైవ్ అవ్వాలనుకుంటున్నారండి. ఇది కాన్ఫిడెంట్‌గా వర్కౌట్ చేయాలి అనుకుంటున్నారు. ఆర్ ఇలా మీరు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీరు బ్యాక్ డౌన్ అవ్వాలి అని అనుకోవట్లేదండి. గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకు అంటే గివ్ అప్ చేయడం అనేది మేబీ ఒక ఆప్షన్ కాదేమో అని కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉండొచ్చు. కొంతమందికి సెకండ్ థాట్స్ కూడా ఉండొచ్చు. బట్ ఫస్ట్ ఆప్షన్ ప్రకారం అయితే మాత్రం స్టాండ్ తీసుకోవడానికే. ఫైట్ చేయడానికే. ఎందుకంటే మీలో ఆ మస్కులినిటీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, మీ జెండర్ ఏదైనా అవ్వచ్చు. కానీ మస్కులిన్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోవాలి. ఆర్ ఇక్కడి వరకు వచ్చాం. ఇంతవరకు ఎఫర్ట్స్ పెట్టాం. సో, ఇక్కడ గివ్ అప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎలా అయినా సరే ఇది వర్కౌట్ చేయాలి. ఈవెన్ వర్కౌట్ చేయకపోయినా రిగ్రెట్ లేకుండా మన వరకు మనం చేయాల్సినవన్నీ చెయ్యాలి అనే టైప్ మెంటాలిటీ అన్నమాట. సో, ఇలాంటి ఒక వేలో మీలో చాలా మంది థింక్ చేస్తూ ఉండొచ్చు. మరి ఇలాంటి ఒక వేలో మీరు థింక్ చేస్తున్నట్టయితే, ఇదే నిజంగా ఫస్ట్ ఆప్షన్ అయితే, ఈ ప్రకారం యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి? అసలు మీరు ఇలా కానీ స్టాండ్ తీసుకుంటే, ఇదే వేలో ఉంటే, మీరు అసలు ఏం ఫేస్ చేస్తారు? థింగ్స్ ఎలా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది? అసలు యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. సో, ఇప్పుడైతే మీరు ఈ ఆప్షన్‌ని చూజ్ చేసుకున్నారు కానీ, ఫస్ట్ అయితే మాత్రం ఇది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్పొచ్చండి. చాలా స్ట్రెస్ తీసుకున్నారు. అంటే నేను చెప్పాను కదా! ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో చాలా పెయిన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా చేంజ్ అవుతారు. చాలా స్ట్రాంగ్ అవుతారు. మరి మీరు స్ట్రాంగ్ అవ్వడం వెనక ఈ సిట్యుయేషన్‌లో మీరు ఫేస్ చేసిందైతే చాలానే ఉంది అని చెప్పాలి. యాక్చువల్‌గా చాలా వరకు ఎండ్యూర్ చేసుకోవాలని ట్రై చేశారండి. స్టార్టింగ్‌లో కొన్ని మీరనుకున్న విధంగా కాకుండా మీకు ఎగెయిన్స్ట్‌గా జరుగుతున్నప్పటికీ కూడా స్టిల్ మీరేంటంటే యాక్సెప్ట్ చేశారు. ముందుకు వెళ్ళాలనే ట్రై చేశారు. కానీ ఏది కూడా మీరనుకున్నట్టుగా జరగలేదు. అంటే ఇక్కడ మీకు కొన్ని తెలుస్తున్నా మీరు మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవాలి ఆర్ సేఫ్ పాత్ అనేది చూజ్ చేసుకోవాలి అనే వేలోనే ఆలోచించారు కానీ మీరేంటంటే ఇది కన్ఫ్రంట్ చేయాలి, ఫైట్ చేయాలి. ఇది ఎలా అయినా సరే మనం చేంజ్ చెయ్యాలి అనే వేలోనేంటంటే లేరు. ఆఫ్‌కోర్స్ చేంజ్ చేయాలి అనుకున్నారు. కాకపోతే ఎలా చేంజ్ చేస్తారు? మీరు దాన్ని ఫేస్ చేస్తే చేంజ్ చేయగలరు. మీరేంటంటే ఇక్కడ చూసి చూడనట్టుగా ఊరుకున్నప్పుడు, అన్నీ మీకు అర్థమవుతున్నా సరే, అర్థం కానట్టుగా ఉంటున్నప్పుడు ఎలా చేంజ్ చేస్తారు? సో, మీరు ఫస్ట్‌లో అయితే అలానే ఉన్నారండి. ఇదొక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు. మేబీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయితే బీట్రేయల్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేశారని చెప్పొచ్చు. ఆర్ చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని ఫేస్ చేశారు అని చెప్పొచ్చు. ఒక ఫేజ్‌లో అయితే చాలా లోన్‌లీగా కూడా ఫీల్ అయ్యారు. ఈవెన్ రిలేషన్‌షిప్ అనే కాదు.
కెరియర్, ఫినాన్సెస్ ఇంకే ఆస్పెక్ట్ లోనైనా సరే చాలా ఎక్స్పీరియన్స్ చేశారండి. అంటే లాసెస్ అనేవి ఎక్స్పీరియన్స్ చేశారు. ఆర్ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్స్పీరియన్స్ చేశారు. పర్సన్స్ నుంచి బీట్రేయల్ అనేది ఎక్స్పీరియన్స్ చేశారు. చాలా జరిగింది. సో ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా! అండ్ ఇంకొకటేంటంటే ఇన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి స్ట్రాంగ్ అయ్యారండి మీరు. ఆ టైంలో అయితే చాలా లోన్‌లీగా, వీక్‌గా ఫీల్ అవ్వడం అయితే నిజమే కానీ, అలా ఎంతకాలం ఉంటారు? ఎంతకాలం అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లో బాధపడుతూ ఉంటారు. సో, ఇప్పుడు మీరేంటంటే, మీ లైఫ్‌ని ట్రాక్‌లో పెట్టుకోవాలి అనుకుంటున్నారు. మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో, మీరేంటంటే ఇలా ఉంటే ఎప్పటికి కూడా మీ లైఫ్ చేంజ్ అవ్వదు అని మీకు అర్థమైంది. సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో నిజంగానే స్టాండ్ తీసుకొని, కొన్ని తెలుసుకొని, ఫైట్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇదైతే గుడ్ ఆప్షనేనండి. మేబీ నేను చెప్పినప్పుడే మీకిది గుడ్ ఆప్షన్ అని అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి పర్సన్‌కి కూడా వాళ్ళ ఇంట్యూషన్ అనేది వర్క్ చేస్తూ ఉంటది కాబట్టి. సో, నేను ఇక్కడ ఒకటైతే క్లియర్‌గా చెప్తాను. ఆఫ్‌కోర్స్ ఈ పాత్ మాత్రం ఈజీగా ఉండదండి. మీరు అనుకున్న విధంగా వెంటనే థింగ్స్ వర్కౌట్ అయిపోవడం, వెంటనే చేంజెస్ చూడడం లాంటివి జరగవు. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ ఏంటంటే మీరెంత స్ట్రగుల్ తీసుకున్న తర్వాత మీకోసం డోర్స్ ఓపెన్ చేయదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, బట్ దీనికోసం మీరేంటంటే ఫుల్‌గా ప్లాన్ చేయాలండి. అండ్ ఈ సిట్యుయేషన్‌లో మీరలా స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే, మీకసలు ఒరిజినల్‌గా ఏం కావాలి? మీరు కోరుకుంటుంది ఎంతవరకు వాలిడ్? ఇది కూడా చెక్ చేసుకోవాలి. దానికి రీజన్ ఒక్కటే. ఇప్పుడు మీరొకటి వాలిడ్ అనుకోని దాని కోసం స్టాండ్ తీసుకుంటే డెఫినిట్‌గా మీకు జస్టిస్ జరుగుతుంది. కానీ అది వాలిడా కాదా? మీరది రియల్‌గా డిజర్వ్ చేస్తారా లేదా? సో, మీరు ఈవెన్ కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నప్పటికీ కూడా మీరు కోరుకుంటుంది కరెక్ట్ కాకపోతే ఇంత కష్టపడి ముందుకు వెళ్ళినా సరే మళ్ళీ సేమే జరుగుతదండి. సో, అది మాత్రం మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పాత్ అనేది మాత్రం ఈజీగా ఉండదు. అడుగడుగునా మీకు బ్యాడ్ లక్ లాగే అనిపిస్తూ ఉంటది. అడుగడుగునా అసలు అంటే ఇది ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. అంటే ఇలా నాకు అవసరమా అనే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటది. ఎందుకంటే అన్నీ అనుకున్న వెంటనే జరగవండి. కొన్నిసార్లు ఇది మిమ్మల్ని పరీక్షిస్తుంటది. మీరేమైనా ఓవర్ థింక్ చేస్తున్నారా? ఆర్ మీరేమైనా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? మేబీ మీరేంటంటే ఇక్కడ రియాలిటీ అర్థం చేసుకోలేకపోతున్నారేమో. సిట్యుయేషన్స్ ఏంటంటే డిఫరెంట్‌గా ఉన్నాయి. మీ ఆలోచనలు డిఫరెంట్‌గా ఉన్నాయేమో. అంటే ఇలా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పటికప్పుడే ఎంత స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్దాం అనుకున్నా, ఇది మీరు చేసుకోవడం వల్ల కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఆర్ వెంటనే జరగకపోవడం వల్ల మీ ఆలోచనలు మీకే కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల మీకు మూడ్ స్వింగ్స్ రావడం, ఒక క్లారిటీ మిస్ అవుతూ ఉండడం. అంటే అప్పటికప్పుడే చెయ్యాలి అన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా వద్దులే ఎందుకింత రిస్కు అనే ఫీలింగ్ కూడా వస్తూ ఉంటది. సో, ఈ విధంగా కొంత స్ట్రగుల్ అయితే అవుతారండి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పాత్‌ని చేసుకోమని మీ ఇంట్యూషనే చెప్తుంది. మీరు డైరెక్ట్‌గా అది సెన్స్ చేస్తున్నారు. ఆర్ యూనివర్స్ ఏంటంటే ఇలాగే ఉండమని మీకు సజెస్ట్ చేస్తుంది. ఐ మీన్ మీకు సైన్స్ ఇస్తుంది. అంటే మాత్రం ఈ పాత్‌ని మీరు చేసుకుంటే కరెక్ట్ గానే ఉంటదండి. ఆఫ్‌కోర్స్ స్ట్రగుల్ అనేది ఎందుకు అంటే యూనివర్స్ ఎవరికీ ఏది ఈజీగా ఇవ్వదు కదా! అండ్ వాళ్ళ వర్త్ ఏంటో వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఈ సిట్యుయేషన్‌లో మీ వర్త్ ఏంటో మీరు ప్రూవ్ చేసుకుంటే ఇక్కడి నుంచి 1 ఆర్ 2 ఇయర్స్‌లోని ఈ సిట్యుయేషన్ ఫేట్ అనేది చేంజ్ అయిపోతుందండి. అంటే మీరు అనుకోవచ్చు 1 ఆర్ 2 ఇయర్స్ అనేది లాంగ్ అని. బట్ స్ట్రగుల్ ఎంతుంటే ఔట్‌కమ్ అనేది అంత బెటర్‌గా ఉంటదనమాట. సో, అందుకే మీరేంటంటే కొంతకాలం ఇది ఫేస్ చేయాల్సుంటది. ఈవెన్ ఇది మీకేంటంటే అన్‌కంఫర్టబుల్‌గా, అన్‌ఈజీగా కూడా ఉంటది. ఎందుకు అంటే నిజానికి స్టాండ్ తీసుకొని సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని అంత స్మార్ట్‌గా ఆర్ అంత ప్రాక్టికల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం అంటే ఈజీ కాదండి. మీ జెండర్ ఏదైనా అవ్వచ్చు కానీ అలా ఉండి సిట్యుయేషన్స్‌ని వర్కౌట్ చేయాలి అంటే ఫస్ట్ చాలా పేషెన్స్ ఉండాలి. కొంతమందసలు వాళ్ళ ఎమోషన్సే కంట్రోల్ చేసుకోలేరు. అప్పటికప్పుడే మంచిగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో కొంచెం డిఫరెంట్‌గా ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే బర్స్ట్ ఔట్ అయిపోతుంటారు. వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేక. సో, అలా కాకుండా ఈ పాత్‌లోనేంటంటే సిట్యుయేషన్‌ని ఎక్కువ అబ్జర్వ్ చేయడం, ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయడం, దాని ప్రకారం మీకున్న సోర్స్ ఏంటి, మీరు ఇక్కడ ఏ విధంగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అని ప్లాన్ చేయడం. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీ పర్పస్ అనేది ఏంటి, అది ఏ విధంగా సర్వ్ అయితే మీరు హ్యాపీగా ఉంటారు అని తెలుసుకోవడం. అండ్ రైట్ పాత్‌నే అల్టిమేట్‌గా చేసుకొని దాని కోసం ఫైట్ చేయడం అంటే ఇది చాలా కష్టమండి. కానీ ఈ పాత్‌ని కానీ మీరు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు బెనిఫిట్ అవుతారు. ఈ విషయంలో అయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. ఎందుకు అంటే
కొన్నిసార్లు మనం చూస్ చేసుకున్న పాత్ డిఫికల్ట్ అయినప్పుడు థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి హై పాసిబిలిటీ ఉంటది. ఈవెన్ నేను ఇంతకు ముందు రీడింగ్స్ చేసినప్పుడు కూడా చాలా మందికి చెప్పాను. మన లైఫ్ పర్పస్‌కి మనం రీచ్ అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. చాలా ఆబ్‌స్టాకిల్స్ ఉంటాయి అని చెప్పి. ఆఫ్‌కోర్స్ అవి ఉన్నాయి. మనం అవి ఫేస్ చేస్తున్నాం అంటే మనం కరెక్ట్ పాత్‌లో వెళ్తున్నట్టే. సో, మీరేంటంటే కొన్ని చెక్ చేసుకొని మీ సిట్యుయేషన్‌లో మీరు ఇలా స్టాండ్ తీసుకోవాలి, ఇలా ఫైట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది వర్త్ అండి. ఖచ్చితంగా మీరేంటంటే ఇది చూజ్ చేసుకోవచ్చు. ఇది ఈజీగా లేకపోయినా స్టిల్ మీరు డిజర్వ్ చేసే ఔట్‌కమ్ అయితే మీకు వస్తుంది. ఎందుకు అంటే యూనివర్స్ మిమ్మల్ని ఆ వేలో గైడ్ చేస్తుంది. అసలు ఈ పాత్‌ని మీరు చూజ్ చేసుకున్నారంటేనే యూనివర్స్ కాల్ అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంటదండి. మీరు స్ట్రాంగ్‌గా సెన్స్ చేస్తుందే కదా! ఫాలో చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు యూనివర్స్ మీకిది సజెస్ట్ చేస్తున్నట్టే. సో, మీరేంటంటే ఈ పాత్‌నైతే చూజ్ చేసుకోవచ్చు. సో, యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూసేద్దాం. సో, మరి నేను చెప్పాను కదండీ! ఈ పాత్ అయితే ఈజీగా ఉండదు. చాలా ఆబ్‌స్టాకల్స్, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. సో, బేసిక్‌గా ఇది ఏదైనా కూడా అవ్వచ్చు. మేబీ కెరియర్‌లో మీరు మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. రిలేషన్‌షిప్‌లో స్టక్ అయిపోయి సఫర్ అవుతూ ఉండొచ్చు. మీకు కనిపిస్తున్న సిట్యుయేషన్స్ ప్రకారం ఫైట్ చేయడం మీ ఆప్షన్ అని మీరు అనుకుంటే, ఈ సిట్యుయేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలి. ఇలా ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే డెఫినిట్‌గా మీరు వెళ్ళొచ్చు. కానీ ఇది ఈజీగా ఉండదు. అడుగడుగునా కొన్ని ఇబ్బందులుంటాయి. సో, ఇన్ని ఇబ్బందుల మధ్యన నేనెందుకు ఇంత కష్టపడ్డం అనుకుంటే, మీరు నెక్స్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నప్పుడు దాని ప్రకారం కూడా నేనిచ్చే గైడెన్స్ మీరు వింటే, మీ క్లారిటీ మీకొస్తది. మీరేదో ఒకటి డిసైడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సో, రీడింగ్ మొత్తం చూడడానికే ట్రై చేయండి. స్కిప్ చేయొద్దు. కానీ, ఈ పాత్ చూజ్ చేసుకున్న వాళ్ళు మాత్రం కొన్ని ఫేస్ చేయాల్సుంటది. మీ సిట్యుయేషన్‌లో మీరు స్టాండ్ తీసుకోవాలి, ఫైట్ చేయాలి అంటే కొన్ని ఫేస్ చేయక తప్పదండి. కానీ ఫేస్ చేస్తే రిజల్ట్ మాత్రం మంచిగా ఉంటది. యూనివర్స్ అందుకే మీకు ముందే చెప్పేస్తుంది. మీరు చేయగలరు. మీరు స్ట్రాంగ్ ఇండివిడ్యువల్. అట్‌లీస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తే, మీరు ఇలా ముందుకు వెళ్ళాలి అనుకుంటే, హ్యాపీగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. కాకపోతే కొన్ని ఫేస్ చేయక తప్పదు. చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకు అంటే కొంతమంది వాళ్ళకి తెలుస్తదండి. వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, ఏం చేయాలి అని. కాకపోతే ధైర్యం చేయరు. కొంతమంది ధైర్యం చేసి ముందు వెళ్ళిపోతారు. మధ్యలో ఆలోచిస్తారు. మనం అంటే ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నాం అని. అప్పుడు వాళ్ళేంటంటే వెనక్కొచ్చేయాలి అని చూస్తారు. సో, అప్పుడు సిట్యుయేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అలా జరగకుండా ఒక డెసిషన్ తీసుకుంటే దానికి మోస్ట్‌లీ స్టిక్ అవ్వడానికే ట్రై చేయాలండి. అందుకే ఫస్ట్ ఆప్షన్ కిందయితే ఈ వేలో మీకు రీడింగ్ వచ్చింది. బట్ నేను సెకండ్ ఆప్షన్ కూడా ఎలా ఉంటది, ఏంటి అనేది చెప్తాను కాబట్టి ఇఫ్ అదైనా మీకు రెజోనేట్ అయితే ఆ పాత్‌నైనా మీరు చూజ్ చేసుకోవచ్చు. అది కూడా మీ ఇష్టమే. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 పర్టిక్యులర్‌గా ఎవరైతే ఈ సెకండ్ పాత్‌ని చూజ్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, మీ సిట్యుయేషన్‌లో మేబీ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉండొచ్చు. అందరికీ కూడా ఒకటే ఆప్షన్ ఉండదు. ఆఫ్‌కోర్స్ నేనైతే జనరల్ బేసిస్‌లో 2 ఆప్షన్స్ పెట్టాను కానీ, మీ సిట్యుయేషన్‌కి మీకు ఇంకా వేరేవి కూడా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే నేను చెప్పిన రీడింగ్ ప్రకారం మీకు రెజోనేట్ అయితే తీసేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి చాలా మంది చూస్తారండి. ఎవరి ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకుంటాయో ఎవరికీ తెలీదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీ సిట్యుయేషన్‌తో మీరు కంపేర్ చేసుకున్నప్పుడైనా మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. సో, మీకు ఎగ్జాక్ట్‌గా ఇదే సిట్యుయేషన్ ఉంది. అండ్ ఇదే పాత్ కూడా మీరు చూజ్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు అంటే మీకు రెజోనేట్ అవుతున్నట్టే. సో, అందుకే రీడింగ్ అనేది చూస్తున్నప్పుడు మీ సిట్యుయేషన్ కూడా ఏంటి, ఎంతవరకు సూట్ అవుతుంది అనేది చెక్ చేసుకొని ఆ బేసిస్‌లో రీడింగ్ చూడడానికైతే ట్రై చేయండి. అండ్ ఇఫ్ మీలో ఎవరైనా డైరెక్ట్‌గా ఈ సెకండ్ ఆప్షన్‌ని కానీ చూజ్ చేసుకొనుంటే, ఇది మీకెక్కడో రెజోనేట్ అవ్వట్లేదు ఆర్ కొంచెం క్లారిటీ రావట్లేదు. ఆర్ పర్టిక్యులర్‌గా ఈ పాత్ అనేది అంత కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు అంటే, మీరు ఫస్ట్ ఆప్షన్ ఏంటి అనేది కూడా చూడొచ్చు. సో, రీడింగ్ మొత్తం చూస్తే మీకింకా ఫుల్ క్లారిటీ వస్తది. ఏది ఏమైనా సరే నేనిక్కడ ఒకటి క్లియర్‌గా చెప్తాను. ఎవరైతే ఈ సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకున్నారో ఒకటైతే నిజమండి. మీరు ఏ సిట్యుయేషన్ అయినా ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ మీ ప్రాబ్లమ్ ఎలాంటిదైనా అవ్వచ్చు. కానీ మీరేంటంటే ఇది ఫేస్ చేయడానికి రెడీగా లేరు. ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇంకా ఎక్కడో కానీ స్టక్ అయిపోయే ఉన్నారు. అండ్ షార్ట్ కట్స్ కొంతమంది వెతుకుతూ కూడా ఉన్నారు. అంటే ఎందుకు ఇలా అంటే ఒకటే రీజన్. రియాలిటీ అనేది హార్ష్‌గా ఉంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి డిఫరెంట్‌గా ఉంది. ఇది మిమ్మల్ని అప్‌సెట్ చేయడం కానీ, డిసప్పాయింట్ చేయడం కానీ జరిగింది. సో, ఇది నాకు కాదు.
నేను ఇది డిజర్వ్ చేయను అలా అని చెప్పి నేను ఇది గివ్ అప్ చేయలేను. మరి నేను ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి? మేబీ నేను సైలెంట్‌గా ఉంటే మంచిది. ఇది కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది అసలు ఇది నేను డిజర్వ్ చేయను కాబట్టి నేనిది విడిచిపెట్టేస్తాను. మేబీ నాకింకా బెటర్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు. మేబీ నాకు వేరే ఛాన్సెస్ రావచ్చు. ఇలా కూడా మీ సిట్యుయేషన్ బట్టి మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. మీలాంటి వాళ్ళండి. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే గివ్ అప్ చేసేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు ఆర్ సైలెంట్‌గా ఉండి ఏం జరుగుతదో చూడాలి అనుకున్న వాళ్ళకి ఈ రీడింగ్ అండి. ఎందుకు అంటే ఖచ్చితంగా ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ఈ విధంగా ఆలోచించే వాళ్ళు చాలా మందుంటారు. సో, మీలాంటి వాళ్ళకి యూనివర్స్ అందుకే ఏం చెప్తది అనేది ఇప్పుడు నేను రీడింగ్ ద్వారా క్లారిటీ అయితే ఇస్తాను. బట్ ఖచ్చితంగా గివ్ అప్ చేసేయడానికి రెడీగా ఉన్న వాళ్ళకైతే ఈ రీడింగ్ కరెక్ట్‌గా సెట్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఇలాంటి పాత్ కానీ మీరు చూజ్ చేసుకుంటే, యూనివర్స్ అసలు మీకేం చెప్తుంది? మీరేం ఫేస్ చేస్తారు? ఇది అసలు వర్తా కాదా? ఐ మీన్ ఈ టైప్ పాత్‌ని చూజ్ చేసుకుంటే అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీరు ఏదైతే సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో, ఈ సిట్యుయేషన్‌లో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. హై హోప్స్ పెట్టుకున్నారు అండ్ దీనికోసం చాలా ప్లాన్ చేసుకున్నారు. చాలా చేంజెస్ రావాలి అనుకున్నారు. బట్ మీరు అనుకున్న విధంగా ఏది జరగలేదు. ఈవెన్ నేను ఫస్ట్ కార్డ్ సెట్‌లో కూడా చెప్పాను. ఇన్‌ఫాక్ట్ ఇది ఎప్పుడైతే జరగలేదో మీ హార్ట్ బ్రేక్ అయిందండి. చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకు అంటే ఇంత ఆలోచించి, ఇంత చేసిన తర్వాత అది వర్కౌట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది? ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందో నాకు తెలుసండి. పర్టిక్యులర్‌గా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ఆర్ ఫినాన్షియల్‌గా ఏవైనా థింగ్స్ వర్కౌట్ అవ్వాలని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, అండ్ బిజినెస్‌లో లాసెస్ చూస్తున్న వాళ్ళు, ఈవెన్ రిలేషన్‌షిప్‌లోని బ్రేకప్ ఆర్ సెపరేషన్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లోని చాలా లోగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే చాలా హోప్స్‌తో ఒకటి బిగిన్ చేసిన తర్వాత అది ఇంకొకలాగా చేంజ్ అయితే ఎవరికైనా ఇంతే. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ మీద మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోలేకపోతున్నారు. పాస్ట్‌లో ఏదైతే జరిగిందో అది మర్చిపోలేకపోతున్నారు. అది గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు కానీ బట్ స్టిల్ పాస్ట్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ చేసింది మీరు మర్చిపోలేకపోతున్నారు. స్టిల్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా సేమ్ వేలో ఉన్నాయి. అదే మీకు రియల్ హ్యాపీనెస్ అని కూడా మీరు అనుకుంటున్నారు. ఇది ఎవరికి ఏ విధంగా రెసోనేట్ అవుతుందో నాకు తెలీదు కానీ బట్ ఇక్కడ మీరు సిట్యుయేషన్స్‌ని బియాండ్ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈవెన్ రియాలిటీ ఇదే అని మీకు అర్థమవుతున్నా యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అలా అని చెప్పి ఇక్కడ మీరేం చేయగలరు? మీరు ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉందా అని ఆలోచిస్తే ఏం లేదు అనే అనుకుంటున్నారు కానీ, మీ ముందున్న ఆప్షన్స్‌ని మీరు కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఆ పాత్‌ని కానీ చూజ్ చేసుకుంటే ఇది కంప్లీట్‌గా ఎండ్ అయిపోతుంది. ఆర్ కంప్లీట్‌గా ఇంకా ఎలా ఔట్‌కమ్ ఉంటుందో అనే భయమండి మీకు. సో మీరేంటంటే ఆగిపోతున్నారు. ఒరిజినల్‌గా ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీరు సైలెన్స్‌ని చూజ్ చేసుకుంటున్నారు. ఆర్ గివ్ అప్ చేసేయాలి అనుకుంటున్నారు అంటే ఒకటే రీజన్. ఈ సిట్యుయేషన్‌లో స్టాండ్ తీసుకున్నా, ఈ సిట్యుయేషన్ కోసం ఫైట్ చేసినా, ఈ సిట్యుయేషన్ ప్రకారం మీకున్న ఆప్షన్స్‌ని మీరు కన్సిడర్ చేసినా, మీరేం ఫేస్ చేస్తారో అనే భయం మీకుంది. అట్ ద సేమ్ టైమ్ ఏం ఫేస్ చేస్తారు అన్నది పక్కన పెడితే, ఏ ప్రయత్నం చేసినా ఫలించదేమో అనే భయం కూడా ఉంది. టైం వేస్ట్ అయిపోతదేమో అనిపిస్తుంది. ఆర్ ఇక్కడ మీకు ఫెయిర్‌గా థింగ్స్ వర్కౌట్ అవ్వేమో అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు చాలా ప్లాన్ చేసుకొని, మీరు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత, ఎప్పుడైతే కొన్ని ఫెయిర్‌గా జరగలేదో, మళ్ళీ మీరేంటంటే ప్రయత్నం చేసినా అలాగే ఉంటుంది. మళ్ళీ కూడా థింగ్స్ ఏంటంటే, మీరు ఇదే విధంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఈ పెయిన్ తీసుకోవడానికి మీరు రెడీగా లేరు అని చెప్పి కొంతమంది గివ్ అప్ చేసేయడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది సైలెంట్‌గా ఎందుకుంటున్నారు అంటే, ఇది ఇంకా ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి. యాక్చువల్‌గా ఈ రీడింగ్‌లో కూడా 2 కేటగరీస్ ఉన్నాయండి. ఫస్ట్ కేటగరీ నేను ఇందాకే చెప్పాను. సైలెన్స్‌ని చూజ్ చేసుకుంటున్నారని. సెకండ్ కేటగరీ గివ్ అప్ అన్నమాట. సో, ఇలా ఇది, అది 2 రకాలుగా ఆలోచిస్తున్న వాళ్ళకి కూడా మీరు ఒకవేళ ఈ పాత్‌ని చూజ్ చేసుకుంటే పర్టిక్యులర్‌గా సైలెంట్‌గా ఉండాలి అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్తున్నానండి. మీరు సైలెంట్‌గా ఉండాలి. ఏ యాక్షన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీరు యాక్షన్ తీసుకుంటే ఎలాంటి డిజాస్టర్ అనేది వస్తుందో.
అని భయపడుతున్న వాళ్ళకి మాత్రం నేను ఒకటే చెప్తాను, మీరు ఈ సిచ్యువేషన్ లో ఇంకా ఇంకా ట్రాప్ అయిపోతారండి. ఇంకా ఇంకా స్టక్ అయిపోతారు. ఇప్పుడైతే కనీసం మీరు బయటకు రావడానికి, మీరు రియాలిటీని ఫేస్ చేయడానికి ఒక ఆప్షన్ మీకుంది. కానీ మీరు ఇందులోనే కానీ సైలెంట్‌గా ఉండి ఏం జరుగుతదో చూస్తాం, ఇలాగే మేమేంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తాం అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్కడో ఒక దగ్గర అర్థం చేసుకుంటారు. ఇందులో కంప్లీట్‌గా ట్రాప్ అయిపోయారు. ఇందులో నుంచి బయటకి రావడం అనేది మీకంత ఈజీ కాదు అని. అప్పుడు యూనివర్స్ ఏంటంటే మీకు ఎంతలాగా సపోర్ట్ చేస్తున్నా, యూనివర్స్ మీకు గైడ్ చేస్తున్నప్పటికీ కూడా మీరేంటంటే అంత ఈజీగా బయటికి రాలేరండి. సో, ఇది మీకు జరిగేది ఈ పాత్‌ని చూజ్ చేసుకుంటే. అండ్ గివ్ అప్ చేసేయాలి అనుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే 100% కూడా ఇది మీరు డిజర్వ్ చేయరు. మీకంటూ మీ క్లారిటీ ఉంది. మీరేంటంటే కాన్ఫిడెంట్ గానే ఇక్కడ ఈ పాత్‌ని చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఒకటే, ఈ సిట్యుయేషన్‌ని విడిచిపెట్టేసినా ఒకటే. సో, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు అనుకోని ఆ క్లారిటీతో కానీ మీరు వెళ్ళిపోతే బయటికి, ఆర్ ఇది కంప్లీట్‌గా ఇంక మనకొద్దు అనుకుంటే మాత్రం కొంతకాలం ఇబ్బందిగానే ఉంటది. హ్యాపీగా అయితే ఉండదు. కానీ యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లో మీకు కొత్తవి ఆఫర్ చేయడానికి కూడా రెడీగా ఉంటదండి. సో, ఎవరైతే స్ట్రాంగ్ ఇండివిడ్యువలో, స్ట్రాంగ్ అనే అంటాను. ఇఫ్ మీరు మెంటల్‌గా కానీ చాలా స్ట్రాంగ్ అయితే అండ్ మీరేం ఫేస్ చేసారో మీకు తెలుసు కాబట్టి మళ్ళీ అలాంటివి జరగకూడదు. మీ లైఫ్‌లో మీకు థింగ్స్ ఫెయిర్‌గానే జరగాలి అనుకునే మీరేంటంటే గివ్ అప్ చేయాలి అనుకుంటున్నట్టయితే డెఫినెట్‌గా మేబీ మీరేంటంటే మీ లైఫ్‌లో వెంటనే బెస్ట్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేసేస్తారు. మీ లైఫ్ ఒకేసారి మారిపోతది అని నేను చెప్పను. కానీ మీరు కూడా హీల్ అవ్వడానికి టైం పడతది. అండ్ మీరు కూడా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ చూడడానికి కూడా పాసిబిలిటీ ఉంటది. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేస్తే మాత్రం మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. సో, ఈ సెకండ్ పాత్‌ని చూజ్ చేసుకున్న వాళ్ళకైతే నేనొకటే చెప్తాను. 100% కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పడానికి లేదు. సైలెంట్‌గా ఉండడం అయితే అస్సలు బెస్ట్ ఆప్షన్ కాదు. మీరు సైలెంట్‌గా ఉంటే ఏది చేంజ్ అవ్వదు. ఇన్ ఫ్యాక్ట్ ఏదైనా చేంజ్ అవుతున్నా సరే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. స్టిల్ మీరేంటంటే అదే లూప్‌లో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి డిఫరెంట్ లెవెల్. అండ్ మీరేంటంటే కోరుకున్న విధంగా ఏది జరగదు. సైలెంట్‌గా ఉంటే ఎలా జరుగుతది? సో, అందుకే మీరేంటంటే రిపీటెడ్‌గా మళ్ళీ సేమే ఫేస్ చేస్తూ ఉంటారు మీ లైఫ్‌లో. ఇఫ్ మీరేంటంటే కంప్లీట్‌గా గివ్ అప్ చేసేయాలి. మెంటల్‌గా నేనేంటంటే ఇదంతా ఫేస్ చేయలేను అని ఈ విధంగా ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి ఆలోచిస్తే మాత్రం ఇది పర్వాలేదు, మంచి ఆప్షనే. కాకపోతే ఇది ఎలా అంటే మీరు మీ పాస్ట్‌ని కంప్లీట్‌గా మర్చిపోవాలండి. మీరు కంప్లీట్‌గా హీల్ అవ్వాలి. అండ్ పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కంపేర్ చేయకూడదు. ప్రెజెంట్ యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తే దాంతో మీరు సాటిస్ఫై అవ్వగలరు అంటేనే ఇది మీకు రియల్ హ్యాపీనెస్ ఇస్తది. ఎందుకంటే మీకు ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువున్నాయండి. అది పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, పాస్ట్‌లో మీ విషెస్ అవ్వచ్చు. సో, ఇవి ఎప్పుడైతే ఫుల్‌ఫిల్ అవ్వలేదో మీరేంటంటే సెకండ్ ఛాన్స్ అనేది ఇక్కడ తీసుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ వర్కౌట్ అవ్వదనేది మీ ఫీలింగ్. అలాంటప్పుడు మీరేంటంటే సెకండ్ టైమ్ మీ లైఫ్‌లో కొన్ని బెటర్‌గా జరగాలి అని మీరు ఇది గివ్ అప్ చేస్తున్నప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఇక్కడితోనే మీరు ఆపేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ముందుకు వెళ్తారో అప్పుడు మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ వస్తాయి. యూనివర్స్ మీకేది ఆఫర్ చేయట్లేదు అని మీరు లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు మీ లైఫ్‌లోని మీరు బెటర్‌గా కొన్ని ఫేస్ చేస్తారు ఆర్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అని చెప్పొచ్చు. సో, ఆ పాసిబిలిటీ అయితే ఉంది. సో, నేను చెప్తున్నాను కదండీ! ఆప్షన్ 1 చూజ్ చేసుకున్నా, ఆప్షన్ 2 చూజ్ చేసుకున్నా దేనికుండాల్సిన బెనిఫిట్స్ దానికుంటాయి. అండ్ స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. సో, ఆఫ్‌కోర్స్ మీ సిట్యుయేషన్ బట్టి మాత్రం మీరు అల్టిమేట్‌గా ఏ డెసిషన్ తీసుకుంటారనేది మీ ఇష్టం. మీరేంటంటే నేను చెప్పినట్టుగా డైరెక్ట్‌గా ఈ ఆప్షన్ 2 కానీ చూసినట్టయితే ఆప్షన్ 1 కూడా చూడొచ్చు. కాకపోతే ఓవరాల్‌గా ఈ రీడింగ్ చేసిన ప్రకారం నాకర్థమైందేంటంటే, ఒరిజినల్‌గా మీకు 3 ఆప్షన్స్. కానీ 3 ఆప్షన్స్‌లో 2 ఆప్షన్స్ మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్‌ది కన్సిడర్ చేయొచ్చు. సెకండ్ దాంట్లో గివ్ అప్ చేయడం కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ గివ్ అప్ చేసే ముందు కొన్ని కరెక్షన్స్ కానీ, కొంత క్లారిటీ కానీ రావాలి. కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ని విడిచిపెట్టేయాల్సి ఉంటది. అండ్ మోర్ కాన్ఫిడెంట్‌గా, మోర్ స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్ళాల్సుంటది. హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటదండి. హీల్ అవ్వకుండా మాత్రం ఏది జరగదు. అన్నిటికంటే వర్స్ట్ ఆప్షన్ ఏంటంటే సైలెంట్‌గా ఉండడమే. మీరు సైలెంట్‌గా ఉంటే ఏది చేంజ్ అవ్వదు. సో, మీరేంటంటే ఆలోచించండి. ఎందుకంటే కార్డ్స్ ప్రకారం నాకు ఏదైతే మెసేజెస్ ఛానెల్ అయ్యాయో నేను చెప్పాల్సిందైతే చెప్పాను. బట్ ఓవరాల్‌గా నేను చెప్పింది మీకు ఎంతవరకు అర్థమైంది? సో, ఈ రీడింగ్ ప్రకారం మీరు ఎంత క్లారిటీ తెచ్చుకున్నారనేదైతే నాకు తెలీదు. కానీ
నేను ఒకటి క్లియర్ గా చెప్తాను, మీరు స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఫైట్ చేయాలి అనుకున్నా మీ ఇష్టమే, గివ్ అప్ చేసేసి కూడా మీ లైఫ్ ని మీరు బెటర్ చేసుకోగలరు అనుకున్నా మీ ఇష్టమే. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకున్నా సరే స్ట్రగుల్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ మీరు డిజర్వ్ చేసే అవుట్కమ్ మాత్రం మీకు వస్తుందండి. అది లేట్ అవ్వచ్చు, ఆర్ కొంచెం ఎలా ఉంటది ఏంటి అనే క్లారిటీ లేకపోవచ్చు, స్టిల్ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, జస్ట్ మీ సిచ్యువేషన్ బట్టి, మీ మెంటల్ స్టేట్ బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఒక పెయిన్ ఫేస్ చేసిన తర్వాత స్ట్రాంగ్ అవ్వడంతో పాటు ఆ సిచ్యువేషన్ లో ఫైట్ చేయాలి అనే ఒక స్పిరిట్ తో ఉండరు. కొంతమంది మనకి ఎందుకు ఈ న్యూసెన్స్, సో మనం ఆల్రెడీ చాలా ఫేస్ చేసాం, ఇవన్నీ మనకు అవసరం లేదు అని కూడా అనుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇలా అనుకున్నా అలా అనుకున్నా స్టిల్ మీ మెంటాలిటీ ఏదైనా మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకునే డెసిషన్ అయితే మీకు మంచిగా చేస్తుంది. ఈ 2 ఆప్షన్స్ కి దేనికి ఉండాల్సిన బెనిఫిట్స్ అయితే దానికి ఉన్నాయి. అలాగే కొంచెం ఆ స్ట్రగుల్ కూడా ఉంటది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది. యూనివర్స్ ఏంటంటే మీకు ఫైనల్ గా ఏం అడ్వైస్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్ కనే చూద్దాం. సో నేను చెప్పాను కదండి, ఈ పాత్ కూడా ఏమి మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. డెఫినెట్ గా కొంత కేయోటిక్ గా, కొంత డిస్టర్బింగ్ గా మీరు ఫీల్ అవడం జరుగుతుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే మన లైఫ్ అనేది ఆ కేయోస్ నుంచే బెటర్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కేవలం చాలా మంది ఏంటంటే టవర్ కొలాప్స్ అయిపోతుంది, లైఫ్ కొలాప్స్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ ఈవెన్ అది కొలాప్స్ అయినా సరే మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి. ఆ ఆప్షన్ ని కానీ మనం కరెక్ట్ గా యూస్ చేసుకుంటే, మనం కరెక్ట్ గా కానీ థింక్ చేస్తే ఖచ్చితంగా మనం ఏంటంటే ఇంకా బ్యూటిఫుల్ టవర్ ని బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు మీ లైఫ్ లో కూడా మీరు గివ్ అప్ చేసేస్తే నెక్స్ట్ ఎలా ఏంటి అని కొంచెం అది ప్రాసెస్ చేసుకోలేకపోతున్నా, స్టిల్ అదే కరెక్ట్ అని మీకు అనిపిస్తున్నా, ఆల్రెడీ ఇక్కడ టవర్ అనేది కొలాప్స్ అయిపోయింది మీ వరకు అయితే. సో కొలాప్స్ అయిపోయిన నష్టం ఏముంది, మీరు ఇంకొకటి బిల్డ్ చేయొచ్చు. కాకపోతే బిల్డ్ చేయాలి అంటే టైం పడుతుంది. మీరు కొంచెం హీల్ అయితే మీకు వచ్చిన క్లారిటీ ప్రకారం మీరు ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధమైన డిజైన్ అయితే మీకు సూట్ అవుతుంది అనేది మీరు కరెక్ట్ గా ప్లాన్ చేయగలుగుతారు. సో దానికి టైం పట్టొచ్చు అంతే. సైలెంట్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే టవర్ అనేది కొలాప్స్ అయిపోయింది, బిల్డ్ చేయడానికి స్కోప్ లేదు, ఇంకా ఆ కొలాప్స్ అయిపోయిన దగ్గర మీరు ఏంటంటే ఉండాల్సి ఉంటుంది అనమాట. అందుకే మీరు ఏంటంటే సైలెంట్ గా ఉండాలి అనే ఆప్షన్ ని మాత్రం చూస్ చేసుకోవద్దు. ప్రిటెండ్ చేయాలి అని చూడొద్దు. మీలో కొంతమంది చాలా కాలం ప్రిటెండ్ చేయాలనే చూశారు, ఇంకా ఇంకా ప్రిటెండ్ చేశారు అంటే మాత్రం ఇబ్బంది పడతారు. యూనివర్స్ స్టెప్ ఇన్ అవుతుంది. సో యూనివర్స్ స్టెప్ ఇన్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయండి. మీరు ఇంకా అంటే ఎక్కువ స్ట్రగుల్ తీసుకోవడం కానీ, ఎక్కువ పెయిన్ తీసుకోవడం కానీ జరుగుతుంది. అంటే ఏదో ఒక డెసిషన్ తీసుకునేలాగా చేస్తుంది. అయితే సిచ్యువేషన్ కోసం స్టాండ్ తీసుకుని ఓపెన్ గా మాట్లాడడం, ఓపెన్ గా ఫైట్ చేయడం అయినా చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇవన్నీ నాకు వద్దు అని మూవ్ ఆన్ అయినా అయిపోవాల్సి వస్తుంది. అప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆప్షన్ 1 ఆర్ 2 అనేది చూస్ చేసుకుంటారు. సో అందుకే మీరు ఏంటంటే కొన్ని ఫేస్ చేస్తున్నారు, కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటదేమో అని ఆలోచిస్తున్నా, ఇవన్నీ జరిగితేనే మీ లైఫ్‌ని మళ్ళీ మీరు ఒక బ్యూటిఫుల్ వేలో క్రియేట్ చేసుకోగలరు అన్నదైతే ఫ్యాక్ట్. సో దీన్ని మాత్రం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.